అందరికీ నమస్కారం. ఈరోజు విజయ్ తమిళగా పెట్టి కలగమా తమిళగా పెట్టిన కజక మీద ఉంది కదా, ఆ పార్టీ అధినేత. ఆ మనిషి మన కరూరు సభకు సంబంధించి అతనికి సంబంధించిన కొన్ని అంశాలు చెప్పారు. అందులో నేను చెప్పింది ఏంటండి, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవు. అండ్ ఒక సభ సమావేశం పెడుతున్నప్పుడు ఒక ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది, ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది. ఇవేమి తెలియకుండా అతను చేసిన దిక్కుమాలిన పని వల్ల 41 మంది చనిపోయారు. దాని తర్వాత డిఎంకే పార్టీ అంటే అధికార పార్టీ మీద అతను నిందలేస్తూ ఆడ చనిపోయినటువంటి వారికి సంబంధించి శవరాజకీయం మొదలుపెట్టాడు. జస్ట్ లైక్ జగన్. సరే కోర్టుకి వెళ్తాడు కదా, అప్పుడు మాట్లాడుతుంది సైలెంట్గా ఉన్నది. ఇదిగో వెళ్ళాడు, కోర్టు చెప్పు పట్టపట్ట కొట్టినట్టు చేసి ఏం చేసింది, ఏమడిగింది, ఒరే అంటే ఒరే గిరి అని అన్నది. కానీ నేను మామూలు చెప్తున్నా. ఇప్పుడు ఒక సబ్ పెట్టారు అబ్బాయి, సబ్ పెట్టినప్పుడు బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి వచ్చినటువంటి వాళ్ళకి. ఏంటివి అవి? తాగునీరు, పారిశుద్ధ్యం అన్నప్పుడు 1 గంట 2 గంటలు వెళ్తానికి ఏమంటారు పోర్టబుల్ అది అంటారు, తీసుకెళ్ళామన్నట్టు టాయిలెట్స్ అటువంటివి, మొబైల్ టాయిలెట్స్ అటువంటివి, తాగునీరు. అది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అంబులెన్స్, డాక్టర్లు. అక్కడ ఈ వెధవలు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదంట తెలుసా. అక్కడ మొన్న చనిపోయిన 41 మంది ఉన్నారా, వారిలో అత్యధికులు నీరసం అయిపోయి ఆ తొక్కిసలాట్లో ఇక ఊపిరడక చనిపోయారు. అండ్ ఇంకోటి, పోలీసులని చంపబెట్టి తీసినట్టు కొట్టింది కోర్టు. ఏమనంటే తొక్కిసలాట జరిగింది కదా, ఎందుకు జరిగింది? మెయిన్ రోడ్లో సభకు పర్మిషన్ ఇస్తారా? అక్కడ ఏదో వస్తువు ఉంటే వీళ్ళు పక్క జరుగుతున్నప్పుడు తొక్కిసలాట జరిగిందా? అసలు మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి కోర్టు అడిగేసి. ఈరోజు విజయ్ కోర్టుకి ఎందుకు వెళ్ళాడండి? మొత్తం 7 పిటిషన్లు వచ్చాయి తెలుసా. 7 కలగలిపి మద్రాస్ కోర్టులో మధురై బెంచ్ అంటారు. కోర్టు వచ్చేసి మద్రాస్ హైకోర్టు, ఓకే, అందులో మధురై బెంచ్ అంట. ఆ మధురై బెంచ్ మీదకి వచ్చింది. అక్కడ వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఏం వచ్చాయి, ఈ కరూరు సభ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానిని సిబిఐకి అప్పచెప్పాలి అన్నది ఒకటి. 2, ఈ కరూరు సభ ఘటనకు సంబంధించి ఈ తమిళగా పెట్టిన కజకం పార్టీ వాళ్ళని ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళకి బెయిల్చి బయటకు పంపాలి. 3, క్షతగాత్రులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిహారం పెంచాలి. 4, ఇక దీనిని సంబంధించి అవన్నీ మనకి వచ్చి ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం విచారించిన తర్వాత హైకోర్టు ఏమందంటే, అసలు ఒక సభ పెడుతున్నప్పుడు బేసిక్ ప్రోటోకాల్ మీరు ఫాలో అయ్యారా? తాగునీరు విషయంలో ఇంత అలసత్వమా, ఇంత అశ్రద్ధ? ఇదే విన్నప్పుడు పోలీసులు వచ్చేసిందా చెప్పారు కదా, సభ చోట పర్మిషన్ అట్టించారా మీరని. నెక్స్ట్ సిబిఐకి ఇవ్వాలా? సిబిఐకి అసలు ఎప్పుడు ఇవ్వాలి మీకు తెలుసురా? నేను డైరెక్ట్ కొడుతుంది పాయింట్. ఒక కేసుని సిబిఐకి ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పుడు ఇవ్వాలో తెలుసా? వివేకానందుడి కేసే తీసుకుంది. ఆనాడు టీడీపీ గవర్నమెంట్, ఆఫ్ కోర్స్ అది ఎలక్షన్స్ ఎన్నికలకు కూడా అమలులో ఉంది, వాళ్ళు ఏం చేయలేరు. నేను అప్పటికి ఒక కమిటీ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ వేశారు. తర్వాత జగన్ వచ్చాడు, జగన్ అంతకుముందు సిబిఐ కోరాడు, జగన్ వచ్చాక ఇతను సిట్ వేశాడు. బట్ టీడీపీ హయాంలో వేసిన సిట్లో ఉన్నటువంటి అధికారుల కన్నా తక్కువ ర్యాంక్ స్థావాలని ఇక్కడ కేటాయించాడు. ఆ తర్వాత ఏమైంది, మొత్తం నత్తనడక సాగుతూ పోతా అంటే అప్పుడు వివేకానందుడి కూతురు సునీత, మహాప్రభో మీరే మా నాన్న ఆత్మకు శాంతి చేకూర్చాలి, మొత్తం నత్తనడుగున సాగుతుంది విచారణ, సాక్ష్యాలు మొత్తం తారుమారవుతున్నాయి, సాక్షులు ప్రభావితం చేస్తున్నారు, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు 1 by 1 చనిపోతున్నారు, ఏంటయ్యా ఇది అంటే అప్పుడు కోర్టు సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి అప్పచెప్పినా కానీ స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు వైసీపీ కదా, వాళ్ళు ఏం చేశారు, మొత్తం డైల్యూట్ చేయడమే కదా. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా ఫాస్ట్ అప్ వేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా మొత్తానికి పైన ఎవరో ఉండి ఆశీస్సులతో ఇక్కడ జగన్ అండ్ అవినాష్ కూల్గా ఉన్నారు. సో విషయం ఏంటి మరి, ఒక కేసుని సిబిఐకి అప్పచెప్పాలంటే ఫస్ట్ ఏ స్టేట్ లో అయితే ఇది జరిగిందో ఆ రాష్ట్ర పోలీసులు విచారణ జరిపిన తర్వాత వాళ్ళు ఒక ప్రాథమిక నివేదిక ఇస్తారు, ప్రైమరీ రిపోర్ట్ ఇస్తారు. అది చూసి ఇంత వరస్ట్ గా రిపోర్ట్ ఉంది ఏంటి, ఇంత వరస్ట్ గా ప్రాథమిక నివేదిక ఉంది ఏంటి, చిచ్చి కేసు మొత్తం డైల్యూట్ చేశారు, ఇలా అయితే ఇక న్యాయం జరగదు అనుకున్నప్పుడు అప్పుడు సిబిఐకి ఇస్తామని చెప్పేసి అంటారు.
అప్పుడు ఈ పోలీసులు కూడా సిబిఐకి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈరోజు విజయ్ అనబడే వ్యక్తికి బేసిక్ సెన్స్ లేదన్నది ఎందుకని అసలు స్టేట్ పోలీసులు నీకు ఏ రిపోర్ట్ అనేది ఇచ్చారా? లేదు. నువ్వు సిబిఐకి వెళ్తానంటే ఏంటి అసలు అర్థం? అంటే రాష్ట్ర పోలీసులు ఏంటన్నట్టు అసలు అదే ఈరోజు చెప్పింది. మరలా చెప్తున్నా, ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుంటా, మొన్న ఆ కరూరు సభలో ఏం జరిగినట్టు బేస్ చేసుకున్నా, చనిపోయిన వారికి సంబంధించి ఇతను రెస్పాండ్ అయిన విధానం బేస్ చేసుకున్నా, ఆల్రెడీ 2-3 రోజుల నుంచి మాకు వచ్చి ఒక 10-15 రోజుల వరకు కూడా సభలో సమస్యలు ఎక్కడికి వెళ్ళడు. ఈ కరూరు సభలో ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తాడు, పోలీసులకు పర్యవేక్షణ. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే విజయ్కి ఆదరణ హంసపాద అంటారు చూసారా, అలా అనుకోవచ్చు. లేదు స్టార్టింగ్ లోనే తెలిసిపోయిందిరా, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ రా, ఫెయిల్ అయ్యాడని చెప్పేసి అది కానీ, ఓవరాల్ గా అన్నప్పుడు అరే హడావుడి తప్ప ఏమీ లేదురా, రే సినిమాలో డైరెక్టర్ చెప్తే చెప్తాడురా, అరే పక్కన ప్రాంప్టింగ్ రా, వాళ్ళు ఇది చెప్తే చెప్తారా, అబ్బే వదిలేయండి రా అని అనుకునే సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది. రాను రోజులలో విజయ్ పొజిషన్ అయితే ఏదైనా అద్భుతం జరిగితేనే అతను ఎన్నికల్లో నిలబడతాడు, పరల కొద్ది గొప్ప సీట్లు సంపాదిస్తాడు. అదర్వైజ్ డిపాజిట్ కూడా రావని నాకు అనిపిస్తుంది. అదర్వైజ్ అతను అసలు ఎన్నికల్లో పోటీ అని నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా అన్నప్పుడు విజయ్కి దెబ్బ మీద దెబ్బ. మరలా చెబుతున్నా, రాను రోజులో కష్టమైన అబ్బ, నో డౌట్.